Hello, hi friends. Welcome to PremaTheJournalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. సొసైటీలో రెగ్యులర్గా చాలామంది ఫేస్ చేసే చాలా ఇష్యూస్ని ఒక సినిమా వస్తువుగా ట్రీట్ చేసి దాన్ని అందరి ముందు పెట్టడం అన్నది చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చేస్తుంటారు. అంటే ఐ నో ఫిలిం ఇండస్ట్రీ ఆర్ ఫిల్మ్స్ ఆర్ జనరలీ వెరీ వెరీ హై టు కమర్షియల్ మీడియా అండ్ మన అందరికీ కూడా మసాలా ఫిల్మ్స్ అంటే ఇష్టం. బట్ స్టిల్ అట్ ద సేమ్ టైం మన థాట్స్ని ప్రవోక్ చేసి మనల్ని కొంచెం ఉత్తేజపరిచి మనల్ని అండర్స్టాండ్ చేసుకునేలాగా చేసే సినిమాలు కూడా కొన్ని రావాలి. సంజీవ్ రెడ్డి ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. మోస్ట్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ రిలేషన్షిప్ బేస్డ్ ఇష్యూస్ మీద చాలా సినిమాలు చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ దెన్ ఏబిసిడి అండ్ దెన్ ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటి చేశారు అహన్నా పెళ్ళంట. అండ్ నౌ దిస్ ఫిలిం సంతాన ప్రాప్తి రస్తు. November 14th it's releasing. So let's talk about this film. First let's hear from Vikrant. So Vikrant, after Spark, ఆ స్పార్క్ కాస్త మీకు కొంచెం పెద్ద హిట్టే కొట్టింది మైండ్ బ్లాక్ అయింది అప్పుడు మీకు. బట్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఫిలిం విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ హై కదా. స్పార్క్ తర్వాత మంచి స్క్రిప్ట్ చేయాలి, ఒక బర్నింగ్ సోషల్ ఇష్యూని తీసుకుని అడ్రస్ చేయాలి, అట్ ద సేమ్ టైం మంచి ఎంటర్టైనింగ్ మూవీ చేయాలి అని చెప్పి ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనమాట. చాలా స్క్రిప్ట్స్ విన్నా. ఫస్ట్ టైం ఇది విన్నప్పుడే నరేషన్ ఐ వాజ్ లైక్ హుక్డ్. అంటే బాగా అనిపించింది. అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ తీసుకుని దాన్ని ఒక మంచి రిలేటబుల్ ఎంటర్టైనింగ్ వేలో చెప్పి ఎండ్లో ఒక మంచి హై మెసేజ్తో పంపించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ద స్క్రిప్ట్ హ్యాస్ టు బి వెరీ వెల్ రిటన్. సో సంజీవ్ రెడ్డి గారు లైక్ ద వే హీస్ నోన్ ఫర్ ఎంటర్టైనింగ్ మూవీస్ యాక్చువల్గా. బట్ ఈ మూవీలో అంటే విత్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ అడ్రసింగ్ ఎ సోషల్ ఇష్యూ. అంటే ఇప్పుడు ఈ ఇష్యూని చాలా మంది దే కీప్ ఇట్ క్లోజ్డ్ అనమాట. బేసిక్ దాని గురించి డిస్కస్ చేయడం, దేర్ ఇస్ అ స్టిగ్మా అరౌండ్ ఇట్. సో ఇట్లాంటివి తెలుగులో హానెస్ట్లీ స్పీకింగ్ ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఇట్లాంటి రివల్యూషనరీ సబ్జెక్ట్ని తీసుకొని దాని ఇంత ఎంటర్టైనింగ్గా ఎంత బాగా రాయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సో నాకు నచ్చింది, వెంటనే చెప్పాను. బట్ అంత ఈజీగా ఆయన అంటే హీ మేడ్ మీ ట్రాన్స్ఫార్మ్. ఇట్ వాస్ ఐ థింక్ 3 months వర్క్ యాక్చువల్గా మొత్తం. ఫైనల్గా అంతా చూసుకున్నాక ఆయన హీ గేవ్ మీ ద గో హెడ్. ఓకే నౌ ఐ థింక్ ఐఎమ్ కంఫర్టబుల్ టు గో ఆన్ సెట్స్ అని. అండ్ చాందిని, ఐ ఆల్వేస్ గెట్ సర్ప్రైజ్ ద వే యూ గెట్ ద ఫిల్మ్స్. మీకు ఎక్కువ సినిమాలు రావు, నాకు ఎప్పుడు బాధ వేస్తూ ఉంటుంది. వచ్చిన సినిమాలు మాత్రం మీకోసమే వచ్చాయా అన్నట్టు వస్తాయి. అదేంటో దే జస్ట్ ఫాల్ ఇన్ యువర్ ల్యాప్. అంటే దే చూజ్, అది అంటారు కదా, సినిమా మనల్ని వెతుక్కుంటూ వస్తుందని. కరెక్ట్. అండ్ యు ఆర్ ఆల్వేస్ బ్లెస్డ్ దట్ వే. మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఈవెన్ వన్ సింగిల్ ఫిల్మ్ విచ్ ఈజ్ ఆఫ్ నో యూజ్. అంటే ఇది పనికిరాదు, ఈ సినిమా చూడక్కర్లేదు అన్న ఒక్క సినిమా కూడా లేదు. Thank you so much. I think ఒకటి నాకు అనిపించేదంటే రావడం కంటే కూడా ఐ థింక్ షీ పిక్స్ ద స్క్రిప్ట్స్ లైక్ దిస్. షీ రీడ్స్ ఆల్ హర్ దిస్ థింగ్, కంప్లీట్ స్క్రిప్ట్ చదివి డైరెక్టర్ గారిని డౌట్లు అడిగి దెన్ షీ టేక్స్ ఎ డెసిషన్. సో బికాస్ చాలా మంది అంటే నా క్యారెక్టర్ ఏంటి చెప్పండి అని ఒప్పేసుకుంటారు బేసిక్గా. బట్ షీ వాజ్ నాట్ లైక్ దట్. నేను అప్పుడు నోటీస్ చేసేది బేసిక్గా. సో ఐ థింక్ ఇట్స్ నాట్ కాకతాళీయంగా జరిగింది కాదు. ఐ థింక్ ఇట్ వాస్ కాన్షియస్ స్పీకింగ్ అని అనిపించింది. సో మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఫర్ యూ. మీరు రాకముందు నేను సంజీవ్తో మాట్లాడుతాను. సంజీవ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. అండ్ షీ డిడ్ంట్ స్టిల్ గెట్ హర్ డ్యూ అని అంటుంటారు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది. అవును, మీరు అంటుంటారు, ప్రతిసారి అంటూ ఉంటారు. యాక్చువల్లీ ప్రతిసారి ఓకే ఈ సినిమా వర్కౌట్ అయితే వస్తుందేమో అంటే ఆ సినిమా వర్కౌట్ అవుతుంది, డ్యూ రాదు. సో ఇంకా అన్ని విధాలుగా ట్రై చేసి ఇంకా ఓకే నా వైపు నుంచి అయితే ఫాల్ట్ లేదని ఇంకా నేను అంతే రిలాక్స్ అయిపోయా ఇంకా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ ఫిలిం? సో ఈ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు నాకు పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ టు బి ఎక్స్ప్లోర్డ్ అనిపించింది. అండ్ యూ ఆల్సో నో నా యాంగిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విమెన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో ఎస్పెషలీ ఒక ఇన్ఫర్టిలిటీ ఇష్యూ వచ్చేటప్పటికి మెజారిటీ ఒక ముందు నుంచి కొన్ని వచ్చే సినిమాలు కానీ సొసైటీలో కానీ పెద్దవాళ్ళు కానీ జనరలీ దే క్విక్ టు బ్లేమ్ ద విమెన్. అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమ్ ఒకసారి అమ్మాయిని వెళ్ళి చెక్ చేయించుకో, ఇట్ ఈస్ ఈజియర్ టు డూ దట్. కొన్నిసార్లు హిస్టరీలో చూస్తే మనం ఫస్ట్ పెళ్ళానికి పిల్లలు పుట్టకపోతే రెండో పెళ్ళి చేసే అంతవరకు కూడా అయ్యేవన్నమాట. సో ఇప్పుడు వచ్చే రిసర్చ్ బట్టి మనకి అర్థమవుతుంది, లేదా ద రిజల్ట్స్ ఏంటంటే ద మెన్ అంటే ఇప్పుడు 30 దాటిన తర్వాత విమెన్కి పిల్లలు పుట్టడం కష్టం అయిపోద్ది. అవి ఏవైతే ఉండేవో పాయింట్స్ ఇప్పుడు రిసర్చ్ బట్టి మనకు తెలుస్తుందండి. ఇట్స్ యాక్చువల్లీ ద మెన్, వాళ్ళ స్పర్మ్ హెల్త్ డిటీరియోరేట్ అవుతుంది, దానివల్ల యాక్చువల్లీ ఇష్యూస్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ పిల్లలు ఒక జెనెటిక్ ఇదంతా కూడా తర్వాత మనకి ఒక మ్యాన్ హెల్త్
వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి అది పిల్లలు ఒక జెనెటిక్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ రీసెర్చ్ అనమాట, విచ్ ఇస్ చేంజింగ్ ద వే హిస్టరీ హ్యాస్ లుక్డ్ అట్ ఇన్ఫర్టిలిటీ. సో దీనివల్ల ఇలాంటి ఒక పాయింట్ని జనాలకి ప్రీచిగా చెప్పేదానికన్నా ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్తే మేబీ ఒక సైలెంట్ కాన్వర్జేషన్స్, దిస్ ఎంబారస్మెంట్, దిస్ హ్యూమిలియేషన్ వాట్ వీళ్ళు ఫేస్ చేసేది జనాలు హూ గో త్రూ దాట్, ఆర్ ద వర్డ్స్ కానీ ద ప్రెషర్ కానీ మన చుట్టుపక్కల ఫ్యామిలీ పార్ట్నర్స్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇబ్బందులన్నీ, ఆ సైలెంట్ ఫైట్ ఎలా ఉంటుంది అనేది ప్రీచిగా కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ వేలో చెప్తే చూసే వాళ్ళకు కూడా అది ఒక ఏంటంటే హిట్ అయ్యే టైంలో హిట్ అవుతూ కూడా ఎక్కడ వాళ్ళకి నసలా అనిపించకుండా ఉండేలాగా రాసిన స్టోరీ ఇది. అది నాకు చాలా నీడ్ ఆఫ్ ది అవర్లా అనిపించింది. సో ఇమీడియట్లీ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ ద మ్యారీడ్ క్యారెక్టర్. ఓకే, అంటే హాఫ్ తర్వాత నుంచి మ్యారీడ్ క్యారెక్టర్, విచ్ వాజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అరే ఇప్పుడు హౌ వుడ్ దట్ బీ అనే ఒక క్వశ్చన్ వచ్చింది. బట్ ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్ట్ ఇట్ ఈస్ హైలీ ఇంపార్టెంట్ దట్ obviously married తర్వాత what happens in that household అనేది. So I was really happy that this story నన్ను వెతుక్కుంటూ వచ్చిందని. I'm very grateful for that. ఇలాంటి ఇష్యూస్ని ఎంటర్టైనింగ్ వేలోనే చెప్పాలి, చెప్పకపోతే నువ్వు అన్నట్టు నసలాగే ప్రీచిలాగే ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్ నేను ఇన్ని సినిమాల్లో ఈ టాపిక్ టచ్ చేశారు. ద ఇన్ఫర్టిలిటీ టాపిక్ వాస్ టచ్డ్ ఇన్ తెలుగు సినిమాలు, కొన్ని పాత సినిమాలను చూస్తే, అండ్ ఈవెన్ ఇన్ బాలీవుడ్ ఆల్సో. బట్ మోస్ట్లీ అదర్ దెన్ వికీ డోనర్, most of these films they always surrounded around women's infertility. అంటే విమెన్కి ఇన్ఫర్టిలిటీ ఉంది, సో నౌ లెట్ us రన్ ద స్టోరీ అట్లా ఉంటుందన్నమాట. ఒక మ్యాన్ హ్యాస్ హిస్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది ఎవరు టచ్ చేయలేదు. వరల్డ్ వైడ్ గ్లోబల్గా కూడా ఇన్ఫర్టిలిటీ హ్యాస్ 50%, యాక్చువల్గా 50% మెన్, 50% విమెన్, ఇద్దరిలో ఉన్నాయి ఇన్ఫర్టిలిటీ. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద విమెన్. సో ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆన్ ద రైజ్ అండ్ ఇట్ ఈస్ షేర్డ్ బై బోత్ ద జెండర్స్. ఇంతగా ఉన్నప్పుడు మన ఫిల్మ్స్ మాత్రం దే హ్యావ్ బీన్ ఆల్వేస్ ప్రొజెక్టింగ్ ఓన్లీ ద విమెన్. సో మీరు అంటే వాట్ వాజ్ యువర్ హోంవర్క్? వై డిడ్ యూ థింక్ ఆఫ్ దిస్ టాపిక్? మీరు అన్నట్టు నిజమే, ఇలాంటి కథ రాసుకోవాలంటేనే కొంచెం ఆలోచించాలి మనం ఉన్న ఇండస్ట్రీలో. కానీ ఈ ఐడియా వచ్చినప్పుడు వెళ్ళి ఫస్ట్ క్రెడిట్ మధుర శ్రీధర్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే చెప్పగానే హీరోస్ చేస్తారా, మనకి ఇన్వెస్టర్స్ వస్తారా, ఇవన్నీ ఆలోచించకుండా ఇమ్మీడియట్గా మనం చేస్తున్నామని చెప్పారు. దట్స్ వేర్ నాకు కాన్ఫిడెన్స్ అక్కడ బిల్డ్ అయింది. అండ్ ఆఫ్టర్ దట్ నిజంగా మీరు చెప్పినట్టు ఏ హీరోయిన్ ఆలోచిస్తారు, బట్ సెకండ్ క్రెడిట్ హీరోకి ఇవ్వాలి నేను, మన విక్రాంత్ గారికి. అంటే ఆయన ఓన్లీ ఆ కథనే చెప్పాలి, నీడ్ ఆఫ్ ద అవర్ ఉందని ఏమి ముందు వెనక ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశాడు. దట్స్ వేర్ థింగ్స్ స్టార్టెడ్. అండ్ మీరు అన్నట్టు మన చాందిని గారు అదే సెలెక్ట్ చేసుకుంటారు, ఫర్ షూర్ తను సెలెక్టే చేసుకుంటారు. తను దగ్గరికి వచ్చి చాలా స్క్రిప్ట్స్ వస్తుంటాయి, తన ఫిల్మోగ్రఫీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ తను యాడ్ అవ్వడం ఇంకా ప్లస్ అయింది మన సినిమాకి. సో దిస్ ఈజ్ వాట్. అండ్ మీరు అన్నట్టుగా ఎస్ ఇట్స్ ఆన్ రైజ్ అండి. అంటే అవుట్ ఆఫ్ 10 కపుల్ అన్అఫీషియల్గా 3 to 4 పీపుల్కి అటువంటి ఇష్యూ ఫేస్ అవుతున్నారు ఇప్పుడు. సో వై నాట్ అనిపించింది. అంటే ఇటువంటి ఇష్యూని మనం ఇంతకుముందు వరకు బెడ్రూమ్స్ వరకే మాట్లాడేవాళ్ళం. ఐ థింక్ ఎక్కడో మనం ఈ టాపిక్ని మనం హాల్లోకి వచ్చి మాట్లాడాలి అని గట్టిగా అనిపించింది. దట్స్ వేర్ థింగ్స్ స్టార్టెడ్. చాలా సందర్భాల్లో ఏమైపోతుందంటే ఫిల్మ్ మేకర్స్ దే టేక్ అ టాపిక్ బట్ డీప్ డైవ్ చేయకుండా పెరిఫరీలో దాన్ని టచ్ చేసి వదిలేయటము. అండ్ సమ్టైమ్స్ ఇట్ విల్ బికమ్ అ మాకరీ ఆల్సో. అంటే ఇది కూడా తెలీదా వీళ్ళకి, ఇది కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ థింగ్ కదా, హౌ కమ్ దే మిస్డ్ ఆన్ దిస్ ఇంపార్టెంట్ పాయింట్ అనే అవకాశం కూడా ఉంది. సో వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వెంట్ త్రూ? ఎంత మనం చేసినా కూడా 99% పర్ఫెక్షన్ ఉండొచ్చు రీసెర్చ్లో, ఏదో 1% హియర్ అండ్ దేర్ అవ్వచ్చు. బట్ దీనికి మేము అంటే బిఫోర్ రైటింగ్ ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఇది ఎక్కడ పుట్టింది అంటే ఇన్ ఫ్యామిలీ దెర్ వర్ సమ్ ఇష్యూస్ లైక్ దిస్. అండ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ హ్యావ్ సచ్ ఇష్యూస్. దే వర్ స్ట్రగ్లింగ్ ఫర్ సమ్ 10-15 years విత్ సచ్ ఇష్యూ. సో మేము అప్పుడే అనుకున్నాం, అక్కడే స్టోరీ ఐడియా పుట్టింది. అక్కడి నుంచి శ్రీధర్ గారికి అంతా చెప్పిన తర్వాత కూడా మీరు అన్నట్టుగా ఆ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ అయింది. వి వెంట్ టు ఆల్ ద డాక్టర్స్, ఈ దీంట్లో స్పెషలైజ్ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, మాట్లాడాం. దాంట్లో మాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. మీరు ఇందాక అన్నట్టుగా కపుల్స్కి ఇటువంటి ఇష్యూ వస్తే ఫీమేల్ని చెక్ చేయించుకోమంటారే తప్పితే మేల్ అసలు ఆ సైడే ఆలోచించడు. అంటే నాకు ఇటువంటి ఇష్యూ ఉంటుందా అనే ఆ జోన్లోకి వెళ్ళడు, డినైల్లో ఉంటారు. సో ఇటువంటి ఇష్యూస్ ఇలాంటి చాలా విషయాలు తెలిసాయి. సో రీసెర్చ్ వైజ్గా
ఐ థింక్ రీసెర్చ్తో పాటు ఎమోషన్ని కూడా వీ క్యారీడ్ వెల్ ఇన్ ద ఫిల్మ్ అని వి జస్ట్ థింకింగ్ యా. సో యాజ్ అ మెయిన్ లీడ్స్ అండి విక్రాంత్ అండ్ చాందిని, ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. అంటే వెన్ యూ యాక్చువల్లీ స్టార్ట్ యాక్టింగ్, కొన్ని ఎట్లా అంటే యాజ్ యాక్టర్స్ మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియదు. ఒక్కోసారి మనం స్క్రిప్ట్ చదివినా కూడా మీరు వన్స్ యూ స్టార్ట్ యాక్టింగ్ మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓ రియలీ, ఓ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అనేసి అట్లా కొన్ని షాకింగ్ రెవల్యూషన్స్ ఉంటాయి. సో వెన్ యూ యాక్ట్ అండి, డూ యూ హౌ ఇమోషనల్లీ కనెక్టెడ్ యూ విల్ గెట్ త్రూ ద ప్రాసెస్? సో నా విషయానికి వస్తే యాక్చువల్గా ఫస్ట్ అంటే ఇన్ఫర్టిలిటీ అనేది నేను చూసాను కొంతమంది ఫ్రెండ్స్లో, డిస్టెంట్ ఫ్యామిలీ లాగా, బట్ ఐ నెవర్ గివెన్ ఇట్ బిగ్ థాట్ అన్నమాట. అంటే ఆలోచించింది ఫస్ట్ టైం ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు, ఓ ఇట్స్ అనిపించింది. ఆ తర్వాత ఒకసారి మనం రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ హౌ బిగ్ ఏ ప్రాబ్లమ్ ఇట్ వాస్. అండ్ ఈ మూవీ అనౌన్స్ అయ్యాక నా క్లోజ్ ఫ్రెండ్స్లోనే, నా క్లోజ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, సో బయటకు చెప్పుకోరు, కానీ దెన్ దే రీచ్డ్ అవుట్, విక్రాంత్ నీకు తెలీదు, ఐ వెంట్ టు ద సేమ్ ఇష్యూ, జస్ట్ నీకు చెప్పలేదు అంతే, నువ్వు ఈ మూవీ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. నా క్లోజ్ ఫ్యామిలీలో ఒక కజిన్ సేమ్ చెప్పింది, తను 3 ఏళ్ళు కష్టపడ్డావు, నీకు తెలియదు అంతే, అప్పుడు ఇలాంటి మంచి సినిమా తీసుకున్నావు, నీకు అవ్వకపోవడం అనేది పక్కన పెడితే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రెజర్ అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు విక్రాంత్ యాక్చువల్గా. సో ఇక్కడ అంటే మామూలుగా మీరు అన్నట్టు ఫీమేల్కి ఎక్కువ పెడతారు, అట్రిబ్యూట్ చేస్తారు, మేల్ తీసుకొని చేయడం అనేది ఒక పాయింట్. నాకంటే లిటరల్లీ బై ద మిడిల్ ఆఫ్ ద మూవీ నా క్యారెక్టర్ చైతన్య అనేది, బికాజ్ మీ బీయింగ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒకప్పుడు నేను కూడా అన్హెల్తీ లైఫ్ స్టైల్ పార్షల్గా లివ్ చేసిన ఉండే కాబట్టి నేనే చైతన్య అయిపోయానా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. బై ద ఎండ్ ఆఫ్ ద మూవీ లిటరల్లీ ఈవెన్ నో ఐ ఫీల్ ఆ గ్లాసెస్ పెట్టుకుంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఓకే నౌ ఇట్స్ నాట్ విక్రాంత్, ఇట్స్ చైతన్య అనే ఒక ఆ ఎమోషనల్ స్టేట్కి వచ్చేసామంట బేసిక్గా. ఇట్స్ బికాస్ యూ కనెక్ట్ టు ద ఇష్యూ సో మచ్. మెనీ ఎ టైమ్ మీరు ఇఫ్ యువర్ పాస్ట్ ఫిల్మ్స్ కూడా, వెదర్ ఇట్ ఇస్ గామి ఆర్ కలర్ ఫోటో, వెన్ యూ యాక్ట్ ఇన్ దట్ రోల్ you're so involved, అంటే అందులోకి వెళ్ళిపోతావు కదా చాందిని. అండ్ దిస్ ఫిలిం ఈజ్ లైక్ ఈవెన్ మోర్ అ బర్నింగ్ టాపిక్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలేటబుల్. సో వాట్ ఈస్ జనరేషన్లోని వెరీ మచ్ రిక్వైర్డ్ పాయింట్ కూడా. నా యాక్చువల్లీ మై అంకుల్ అండ్ ఆంట్ హ్యాడ్ దిస్ ఇష్యూ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. నేను అప్పుడు చదువుకున్నప్పుడు అది ఐ యూస్ టు కీప్ విజిటింగ్ దెమ్ అండ్ ఆల్, ఒకే సిటీలో ఉండడం వల్ల వేరే సిటీలో చదువుకున్నా. అప్పుడు ఈ ఇష్యూ ఉంది అని తెలుసు కానీ, అంటే పిల్లలు పుట్టట్లేదు అని ఇష్యూ ఉందని తెలుసు కానీ, నేను అప్పుడు నా వయసు కూడా చిన్నది కాబట్టి నేను అంత అంటే ద గ్రావిటీ ఆఫ్ ఇట్ వాళ్ళిద్దరి మధ్య అది అంటే ఇట్ ఇస్ అ వెరీ ప్రైవేట్ థింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్, బట్ వాళ్ళిద్దరి మధ్య వాట్ కైండ్ ఆఫ్ అంటే చాలాసార్లు వెన్ సచ్ ఇష్యూస్ హ్యాపెన్ బిట్వీన్ పార్ట్నర్స్, ఎంతో ప్రేమ ఉన్నా సరే స్లోగా అది ఇబ్బంది, అది చాలా ఒక ఏమంటారు, దిస్ ఇస్ అ క్రూయల్ గేమ్ బై ఫేట్ అంటారు. ఎంత ప్రేమ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా సరే ద రిఫ్ట్ దట్ ఫార్మ్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ స్లోలీ, బికాస్ ఇట్ కెన్ బి కొన్నిసార్లు ఇట్ కెన్ బి వన్ పర్సన్స్ ఫాల్ట్, కొన్నిసార్లు ఇట్ కెన్ బి బోత్ పర్సన్స్ ఫాల్ట్. సో అలాంటప్పుడు ఏంటంటే తెలియకుండానే at some point of time ఒక one person will start feeling guilty or the other person will unconsciously start blaming the other person. ఇలాంటి చిన్నవి నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. when I started working on this film నాకు ఒక కైండ్ ఆఫ్ రియలైజేషన్, అవగాహన అవన్నీ వచ్చాయి. అంటే నాకు స్లోగా ఇట్ యూస్ టు మేక్ సెన్స్ అనమాట. ఏంటి వాట్ ఎవర్ ఐ యూస్ టు నోటీస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, నాకు అప్పుడు ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదు. వాట్ ఈస్ అ బిగ్ డీల్ అనిపించేది. Then I realized that this is what they must have gone through ani. But very, I mean, God's grace valla actually ma auntie after 40 she conceived. See? Finally after lot of treatments, lot of God only knows inka vallu, I mean దేవుడు అన్ని ఇంకా ఏమి టచ్ చేయలేని పాయింట్ లేదు, అన్ని ట్రై చేసిన తర్వాత ఆఫ్టర్ 42, 43 she conceived. No, certain things should be spoken అండి. కొన్ని ఎందుకు మాట్లాడరో జనాలు నాకు అర్థం కాదు. when they go through such emotional turmoil, such trauma, మాట్లాడాలి కదా. అది దాచుకొని వాళ్ళ మధ్యలో పెట్టుకొని వాళ్ళే ఇద్దరు కొట్టేసుకొని, అండ్ ఏదైనా ఫ్యామిలీ ఇన్వాల్వ్స్, ప్రెషర్, ఇబ్బంది ఉంటుంది. ఎవ్రీబడి టాక్స్ అబౌట్ దెమ్ ఈవెన్ బిహైండ్ దేర్ బ్యాక్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఇలా అంట కదా పాపం, ఇంకెంతగా ఇది చేసుకోవచ్చు కదా, అది చేసుకోవచ్చు కదా, సజెషన్స్. అండ్ దే షై అవే కదా. ఇప్పుడు ఫ్యామిలీ రిలేటెడ్ ఫంక్షన్స్ కానీ, సెలబ్రేషన్స్ కానీ, ఈవెంట్స్ కూడా వెళ్ళరు. ఇంకా వాళ్ళే అలా, అమ్మో ఎంత ఇష్యూ కంటే ఎక్కువ ద సోషల్ స్టిగ్మా ప్రెజర్ దే ఫేస్ ఇస్ యాక్చువల్లీ మచ్. అది ఇంకా ఎట్లా అంటే లిటరలీ వాళ్ళ బ్యాక్స్ మీద ఒక ప్రెషర్ లాగే అనమాట బేసిక్గా. దట్ 3 years 4 years దట్ దే గో త్రూ, దే కాంట్ గో ఎనీవేర్.
ఎక్కడికి వెళ్ళినా ఇదే అడుగుతారు. ఇంత సీరియస్ టాపిక్, ఇట్స్ అ వెరీ బర్నింగ్ ఇష్యూ. దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్తూ జనాలకి ఇది మైండ్లోకి పెట్టాలి అన్న థాట్ని చూడండి. బికాజ్ ఐవ్ సీన్ ద ట్రైలర్, ఇట్స్ అమేజింగ్. ఆ ట్రైలర్లో అసలు వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, ఓ మై గాడ్, అసలు 3 Musketeers లాగా ముగ్గురు, టూ మచ్ అసలు. ద కైండ్ ఆఫ్ కామెడీ దే క్రియేటెడ్ అండ్ యూ రిటన్ సో వెల్ సంజీవ్. మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ స్క్రిప్ట్ అండి. ఫస్ట్ టైం చదివినప్పుడు నా మైండ్కి వచ్చిన ఫీలింగ్ అదే. అండ్ ఐ థింక్ హీ టుక్ 6 years టు రైట్ దట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. యాక్చువల్లీ మీరు మీరు అన్నట్టు అదే కామెడీ, ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని కామెడీతో ఎందుకు డీల్ చేయాలనిపించిందంటే, మనం పెరుగుతూ ఉన్నప్పుడు మన లైఫ్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో. అండ్ ఇట్స్ నాట్ అ టాబూ ఇష్యూ ఆల్సో, ఇట్స్ అ హెల్త్ ఇష్యూ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం వీటిని చూస్తూ మనం పెరుగుతున్నప్పుడు ఎక్కడో లైఫ్లో హ్యూమర్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. వాటిని చూస్తూ వీటిని మర్చిపోతూ ఉంటాం బేసిక్గా. సో ఐ ఫెల్ట్ దట్ ఈ సినిమాకి అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కనుక డెఫినెట్గా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ విత్ దట్ అండ్ ఆ పెయిన్ని మర్చిపోతారు. అండ్ దే విల్ రిలేట్ విత్ దిస్ టాపిక్స్ అనమాట. అండ్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కూడా అవుతుందని అనిపించింది. దట్స్ వేర్. అండ్ దీంట్లో మీరు రైటింగ్ అన్నప్పుడు నాతో పాటు ఈ స్టోరీ రాసింది లాస్ట్ టైం మీరు మన అనాబెల్లంట సినిమాకి కూడా దావుద్ షేక్ దావుద్ రాశారు. తను స్టోరీ స్క్రీన్ ప్లేలో హీస్ మై పార్ట్నర్. అండ్ కళ్యాణ్ రాఘవ్ అని చెప్పి డైలాగ్ రైటర్, ఈ సినిమా తర్వాత ఐ థింక్ హీస్ ఆల్రెడీ దేర్, బట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఆయన. అండ్ హీ రోట్ వెరీ వెల్ డైలాగ్స్. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసిన ఆ డైలాగ్స్, ఆ పంచ్ లైన్స్ అన్నీ కూడా ఇట్ వాస్ కంప్లీట్ రిటర్న్ బై హిమ్. అండ్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై రైటింగ్ టీమ్ అండి. అదంతా కూడా స్క్రీన్ పైన 3 Musketeers అంటే ఇక్కడ స్క్రీన్ బ్యాక్ సైడ్ వీళ్ళు 3 Musketeers. బట్ తరుణ్ అంత లెంగ్తీ రోల్ కి ఎట్లా ఒప్పించారండి? ఈస్ బికమింగ్ బిజీ. వై డిడ్ యు థింక్ ఆఫ్ తరుణ్ ఫర్ దట్ రోల్? మేము రాసుకున్నప్పుడే, జాక్ క్యారెక్టర్ రాసుకుంటున్నప్పుడే వి థాట్ తరుణ్ విల్ డెఫినెట్లీ సూట్ ఇట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు సొసైటీలో చూసినా కూడా ఇఫ్ తరుణ్ ఈజ్ సేయింగ్ సంథింగ్, పీపుల్ ఆర్ లిసనింగ్. అంటే హీస్ బికమ్ సచ్ అథెంటిక్ వాయిస్, ఇన్ఫ్లుయెన్సర్ లాగా అయిపోయాడు. ఇన్ఫ్లుయెన్సర్. సో ఎక్కడో మేము ఈ రాసుకున్నప్పుడు కూడా వి థాట్ ఆఫ్ తరుణ్ అనమాట. మధ్యలో వేరే ఆప్షన్స్ వచ్చినప్పుడు తరుణ్ గట్టిగా పట్టుకొని ఉన్నాం. బట్ ద క్రెడిట్ గోస్ టు మై ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు. అండ్ హీ హెల్ప్డ్ హిమ్ అట్ ద టైమ్ ఆఫ్ పెళ్లి చూపులు. సో ఆ గ్రాటిట్యూడ్ ఉండింది. సో ఫైనల్గా బయట ఏ సినిమాలో చేయట్లేదు. బట్ అగైన్ వీ వెంట అండ్ టోల్డ్ దిస్ లైన్. చెప్పినప్పుడు హీ ఆల్సో థాట్ ఓకే లైన్ బాగుంది, శ్రీధర్ గారు యాంగిల్ కూడా వర్కౌట్ అయింది, డెఫినెట్గా హీ వర్క్డ్ ఇన్ దాట్ వే. అండ్ అభినవ్స్ అండ్ వెన్నెల కిషోర్స్ కామెడీ టైమింగ్ అబ్బా అసలు అభినవ్ ఇస్ అసలు టూ మచ్. అసలు వెన్నెల కిషోర్, అభినవ్ ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ట్రైలర్లోనే నాకు ఇంత ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు సీ దిస్ ఫిలిం అని అనిపిస్తుంటే ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి ఇన్ ద ఫిలిం. ఒక ఫ్యూ డేస్ ఇద్దరు కాంబినేషన్ లో షూట్ చేశాను బేసిక్ గా. అంతే వాకింగ్ ఇన్ అండ్ కమింగ్ అవుట్ అదొకటే గుర్తుంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో కూర్చుంటే అటు ఇటు అంతే, ఇంకా ఫుల్ ఫన్ అంతే మార్నింగ్ టు ఈవినింగ్. యా ఐ నో రైట్. ఏంటి సినిమా ప్రాసెస్లో ఏదో కాలు ఇరిగిందంట ఏంటి? ఏ సినిమాకైనా ఏదో ఒకటి అవుతుందా నీకు? ఐదు సినిమాలని పెద్ద హిట్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ సినిమాలో ఏదో ఒకటి చేయండి, ఫస్ట్ సినిమా నెక్స్ట్ సినిమా వాళ్ళకి హిట్ ఇప్పుడు. సో అది ఏం లేదు, షూట్ ప్రాసెస్లోని ఏసీఎల్ టైర్ అయింది నాది లెఫ్ట్ని. సో దాంతో వీ హ్యాడ్ టు షూట్ డిసెంబర్ వరకు. ఈ సినిమా ఇంకో సినిమా ర్యాప్ చేశాను. ఇంకా దాని తర్వాత 3-4 నెలలు మంచాన్ని పట్టా. ఇంకా స్లోగా త్రూ ఫిజియో అండ్ త్రూ స్ట్రెంథనింగ్ అండ్ ఆల్ స్లోగా నౌ ఐఎమ్ 70% బెటర్. మా షూట్లో కూడా అంటే వీఆర్ వెరీ సారీ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు హర్. బట్ అంత పెయిన్లో కూడా ఒక సైడ్ ఫిజియోథెరపిస్ట్ ఉండేది, తనతో ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఈ సీన్ వచ్చి చేయటం. ఇట్ వాస్ అంటే అంత పెయిన్లో కూడా షీ డిడ్ హర్ బెస్ట్ అని ఐ కెన్. క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ఆడి మధ్యలో మళ్ళీ ఫిజియోథెరపీ చేసి మళ్ళీ క్రికెట్ ఆడతారు కదా, ఆ టైప్లో కదా. గ్రేట్ సో గ్రేట్ ఆఫర్. రైట్. సో విక్రాంత్ ఇస్ ఎ సెకండ్ ఫిలిం అండ్ ఇట్ ఇస్ అ full 2 performance role. You were trolled in your first film for your performance. So how do you look at this? మీకు ఇది ఏంటి? మీకు అంటే ముందు మీకు ఈ రోల్ రాగానే ఒక కైండ్ ఆఫ్ ఫియర్, భయము, ఇన్హిబిషన్స్ అవి ఏమైనా ఉండినవా? అంటే యా వెన్ యూ కంపేర్ విత్ యువర్ ఫస్ట్ ఫిలిం
ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐఎమ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏదైనా ఒక కామెంట్ కానీ ట్రోలింగ్ దేనైనా టేక్ ఇట్ ఇన్ ఏ వెరీ పాజిటివ్ వే యాక్చువల్గా. సో ఒకళ్ళు ఎవరైనా యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ గుడ్ అంటే వాళ్ళ మీద ఏదో నేను కోపడిపోయో లేదంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు. ఐ విల్ అడ్రస్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ సచ్ వే దట్ నెక్స్ట్ మూవీకి వాళ్ళే నువ్వు బాగా చేసావు అంటారు. దట్ ఈస్ వెరీ యువర్ మోరల్ విక్టరీ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, స్పార్క్ తర్వాత ఐ టుక్ సమ్ టైమ్. నాకు అనిపించింది బేసిక్గా ఓకే సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఫస్ట్ మూవీ పీపుల్ విల్ గివ్ యూ ద ఎక్స్క్యూజ్ బట్ సెకండ్ మూవీ యూ కెనాట్ రిపీట్ ఇట్. సో అండ్ బీయింగ్ అ ప్రాక్టికల్ పర్సన్ ఐఎమ్ ఏం చేద్దామని ఆలోచించా బేసిక్గా. సో ఐ జాయిన్ సెవరల్ థియేటర్ గ్రూప్స్. డైలీ వెళ్ళి అక్కడ మొత్తం స్టేజ్ షోస్ చేయడము, బేసిక్గా స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్ నవరసస్ నేర్చుకోవడము. సో ఒక 6 months జర్నీ చేశామన్నమాట. ఆ ప్రాసెస్ జర్నీ చేశాక only when I felt confident and even the all over India we did a few stage shows also, basically theatre. So నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నౌ ఐ థింక్ ద యాక్టర్ ఇన్ మీ ఈజ్ లిటిల్ ఫైన్ ట్యూన్ అండ్ రెడీ అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. అండ్ ఈ స్క్రిప్ట్ కూడా ఫస్ట్ టైం when I listened to the script I understood అంటే the whole story runs on my back and there is just so many angles and people told me మిగతా అన్నిటికంటే కూడా కామెడీ అనేది ఇట్స్ వెరీ హార్డ్, దట్స్ అ టఫెస్ట్ ఎమోషన్ టు ఎమోట్. సో మరి చేయగలుగుతావా అని అన్నప్పుడు ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద డైరెక్టర్ ఆల్సో. ఆయన చాలా గైడ్ చేశారు. సో ఫస్ట్ సెకండ్ మీటింగ్లోనే హీ సాట్ విత్ మీ. హీ టోల్డ్ ఐ డోంట్ వాంట్ టు సీ విక్రాంత్ ఇన్ ద క్యారెక్టర్, ఐ వాంట్ టు సీ చైతన్య. సో హీ గివ్ మీ ఫ్యూ టిప్స్. హీ టోల్డ్ మీ గెయిన్ అ ఫ్యూ పౌండ్స్, ఐ వాంట్ టు గెయిన్ 5 pounds. I said ఓకే దెన్ నైస్. 1 pound కేజెస్ బేసిక్గా సారీ యూఎస్ మెట్రిక్స్ వచ్చారు. సో 5 kilos అన్నారు. సరే గెయిన్ అవుతానన్న బేసిక్. దెన్ ఈ సెడ్ యాడ్ గ్లాసెస్, ఐ చేంజ్ యువర్ హెయిర్ స్టైల్, I want you to be different and I want you to be that software next door software boy. I don't want to see Vikrant at all in that. So ఆ ప్రాసెస్ నాకు 2-3 months పట్టింది మౌల్డ్ చేసుకుని. దెన్ ఐ షోడ్ హిమ్ ఫ్యూ సీన్స్ ఎనాక్ట్ చేసి చూపించి అంత అయ్యాక దెన్ ఆ ఫైన్ ట్యూనింగ్ ఆ రిఫైన్మెంట్ అంతా అయ్యాక దెన్ హీ సెడ్ ఓకే నౌ యూ ఆర్ రెడీ టు గో ఆన్ ద సెట్స్. హీ వాస్ దేర్. అంటే ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అయినప్పుడు క్యారెక్టర్లోకి చైతన్య క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత టిల్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ హీ వాస్ ట్రావెలింగ్ విత్ దట్ క్యారెక్టర్. సో దట్స్ వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రాంత్ గారిని అంటే శ్రీధర్ గారు కల్పించిన తర్వాత ఫస్ట్ విక్రాంత్ చూడగానే ఆయన ఫిజిక్ చూస్తే ఒక కట్అవుట్ చూస్తే ప్రభాస్ ఆ సైజు ఉంటుంది. సో ఐ థాట్ నేను చూడగానే ఐ ఫెల్ట్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇటువంటి పర్సన్కి ఈ ఇష్యూ ఉంది అంటే ఇట్ విల్ నాకు బాగా హెల్ప్ అవుతుంది. క్యారెక్టర్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ చేసుకుంటారు అండ్ దే విల్ రిలేట్ అని ఎక్కడో అనిపించింది. బట్ హీ డిడ్ జస్టిస్. బట్ విక్రాంత్ రియల్లీ ఐ షుడ్ గివ్ ఇట్ టు యూ మ్యాన్, బికాస్ అక్కడ మహానటులు ఉన్నారు. ఒక తరుణ్ భాస్కర్, ఒక అభినవ్, ఒక వెన్నెల కిషోర్, ఒక మురళీధర్ గారు, చాందిని. No, you are like, you must be intimidated, no? For the first 2-3 days, ఇంతమంది మధ్య you should act. ఐ వాజ్ ఇంటిమిడేటెడ్. అంటే ఆ స్ట్రెస్ అయితే ఉన్నది లోపలికి వెళ్ళేటప్పుడు వాకింగ్ ఇన్ టు ద సీన్. బట్ వాళ్ళంతా అంత ఈజీ గోయింగ్ యాక్టర్స్ కదా. లక్కీగా వెన్నెల కిషోర్తో ఫస్ట్ మూవీలో కూడా వర్క్ చేశాను. సో ఐ నో హిస్ వైఫ్. బట్ తరుణ్ భాస్కర్ అండ్ తరుణ్ వాజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ఈవెన్ బిఫోర్ ఐ స్టెప్డ్ ఇన్ టు మూవీస్. తరుణ్ ఎప్పుడు వినూత్మ గీత అని చెప్పి షార్ట్ ఫిల్మ్ చేసే టైం నుంచి ఐ ఫాలో హిమ్. సో అలాంటి అంటే సమ్మన్ హూస్ ఆల్మోస్ట్ లైక్ ఐడల్ అంటే అతనితో చేయడం అనేది ఐ వాజ్ రియలీ లైక్ అది భయం వేసింది. బట్ దే మేక్ ఇట్ సో ఈజీ ఫర్ యూ అండ్ ఐఎమ్ ఆల్సో ఐ కేమ్ ఇన్ ప్రిపేర్డ్ అంటే ఐ డిడ్ మై హోంవర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్ వాజ్ ఈజీ. అండ్ చాందిని వాజ్ ఆల్వేస్ లైక్ అంటే షీ ఇట్ వాస్ వెరీ ఈజీ గోయింగ్ విత్ హర్ ఆల్వేస్. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హర్. She pampers people. Yeah. I know. Yeah. But Chandini, how is it doing this kind of a role? ఈ డాన్స్ సీక్వెన్స్లు, పాటలు నీకు అసలు అలవాటు లేవు కదా ఇవన్నీ ఎప్పుడు ఇంతకు ముందు కూడా? డాన్స్ సీక్వెన్స్ ఓన్లీ నా తమిళ సినిమాలో డాన్స్ ఉంది. నో పాటలు కూడా. I would love you never had so many songs even your previous films. ఒక కలర్ ఫోటోలో ఉన్నాయి but that also all montage. అన్ని montages. I would love to dance actually. Now I'm ready. Now it is ready. Little late. కానీ ఇలాంటి క్యారెక్టర్ అంటే ఎంతసేపు అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కలర్ ఫోటో తర్వాత కొంచెం చేసిన రోల్స్ అన్ని కొంచెం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ షాప్ మూర్తి ఇస్ అ వెరీ డిఫరెంట్. షీ ఈజ్ అ డీజే. తన పర్సనాలిటీ కానీ అది కొంచెం డిఫరెంట్. దీంట్లో కొంచెం సున్నితంగా కొంచెం ఆడపిల్లలాగా అది నీట్గా పద్ధతిగా ఉండాలి. అది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం ఐ హ్యాడ్ టు లైక్ టోన్ డౌన్ మై ఎనర్జీ అనమాట అండ్ మై ఓవర్ ఎక్స్ప్రెసివ్నెస్. సో బేసిక్లీ అంటే కొంచెం సటిల్గా బికాస్ కొంచెం నా ఎక్స్ప్రెషన్స్ కొంచెం లౌడ్గా అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఐ హ్యాడ్ టు లైక్ ట్యూన్ ఇట్ డౌన్ అనమాట. కొంచెం నాకేంటంటే ఎఫర్ట్ తక్కువగా అనిపించేది బికాస్ ఐ డెంట్ హ్యావ్ టు పుట్ ఇన్ సో మచ్ అనమాట. సో ఐ హ్యాడ్ టు లైక్ రియలీ టోన్ ఇట్ డౌన్.
స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ కొంచెం ఫ్లోలో పడిన తర్వాత ఇదే కొంచెం ఈజీగా అనిపించేది నాకు. ఓకే, నైస్. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ సునీల్ కశ్యప్. యాక్చువల్గా నాకు ఈ సినిమాలో పాటలు బాగా నచ్చాయి. ఒక 2 పాటలు అయితే ఇట్స్ రియలీ ఐఎమ్ ట్రిప్పింగ్ ఓవర్ దోస్ 2 songs. ఈజ్ సచ్ అ బ్రిలియంట్ కంపోజర్ సునీల్ కశ్యప్. సీరియస్ ఆయన ఒక్కరే చేశారా మ్యూజిక్, లేకపోతే ఇంకో 2-3 ఎవరు? లేదండి, అంటే ఫస్ట్ సినిమా స్టార్ట్ అయినప్పుడు మాత్రం సునీల్ కశ్యప్ గారు ఆయన హీ గేవ్ ఆల్ ద ట్యూన్స్, వర్క్ స్టార్ట్ అయింది. బట్ సినిమాకి ఎప్పుడైతే మేము పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసామో ఆ టైంకి అంతకుముందు ఆయన కమిట్ అయిన ఒక ప్రాజెక్ట్ రిలీజ్కి వచ్చింది అనమాట. మాకు అదే టైంకి ఉండింది అనమాట రిలీజ్ ఈ హడావిడి అంతా. సో నేను అప్పటికే ఈ సినిమా ఒకటి చూశాను, అజయ్ అర్సాడా అని మ్యూజిక్ చేశాడు దానికి. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ. సో ఈ ప్రాబ్లం నడుస్తున్నప్పుడు నేను ఐ అప్రోచ్డ్ హిమ్. ప్రొడ్యూసర్స్ కూడా లక్కీగా అందరూ కూడా ఓకే అన్నారు. సో ఆ తర్వాత అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత సినిమాలో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆ ప్రాసెస్లో ఎక్కడో ఒక బీజిఎం వాజ్ హాంటింగ్ అస్ ఎవ్రీవన్. ఇది ఎక్కడో సాంగ్ ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు సునీల్ కశ్యప్ గారిని అడగడం జరిగింది. ఆయన పర్మిషన్ తీసుకొని ఇలా ఒక బీజిఎం ఉంది అజయ్తోని వెళ్ళొచ్చా అంటే హీ సెడ్ సినిమా కంటే ఏది ముఖ్యం కాదు, ప్లీజ్ గో హెడ్, ఇఫ్ ఇట్ ఇస్ వర్కింగ్ దెన్ ఇట్స్ గుడ్ అని చెప్పారు. సో అక్కడ ఆయనతో ఆ సాంగ్ చేసాం. అండ్ తెలుసా నీ కోసమే నౌ ఇట్స్ ఇన్ ట్రెండింగ్, టాప్ 10 లోపలికి వచ్చేసింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సునీల్ ఇచ్చిన ట్యూన్స్ కూడా నాలో ఏదో అవ్వచ్చు. కానీ నెక్స్ట్ వచ్చేసి వెన్నెల కిషోర్ గారు డెబ్యూ మ్యూజిక్ సింగర్గా దీంట్లో అయింది, లాంచ్ అయింది. ఆ సాంగ్ మంచి వైరల్ అయింది. అండ్ హేషామ్ గారు ఒక సాంగ్ పాడారు, ఇట్స్ గోయింగ్ టు రిలీజ్, అదొక సాంగ్. సో ఇలాగా టైటిల్ సాంగ్ ఒకటి రామిర్యాల గారు పాడిన టైటిల్ సాంగ్. ఇట్స్ అగైన్ నాకు తెలిసి మా సినిమా పేరునది చాలా అందరి దగ్గర తీసుకెళ్లే పాట అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం. సో దిస్ ఈజ్ ఇట్ అండి యాజ్ ఆఫ్ ఫర్ ద మ్యూజిక్. సో వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ సంజీవ్ అండ్ మధుర శ్రీధర్ గారు ఏంటంటే ది కాంబినేషన్ ఇస్ రియలీ వెరీ గుడ్. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రైట్ ఫ్రమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మన దగ్గర ఉన్న రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్, రిలేషన్షిప్ ఇష్యూస్, వీటిని ఆవిష్కరించాలి ఏదో రకంగా. అంటే థీమ్ ఏదో తీసుకుంటారు, బట్ అక్కడ మెయిన్ ప్రైమరీ కాన్సెప్ట్ విల్ బి రిలేషన్షిప్స్. ఏంటండి ఎందుకు సో మచ్ ఆఫ్ మీకు అంత ఇంట్రెస్ట్ ఏంటి రిలేషన్షిప్ బేస్డ్ స్టోరీసే చెయ్యాలి అని? అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు అనేవి ఫర్ ష్యూర్ ఇంపాక్ట్ చేస్తాయి మిమ్మల్ని పెరుగుతున్న కాలంలో. బట్ నాకు ఇంకొక ఫేవరెట్ హీరో కూడా ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన సినిమాలన్నీ చూస్తున్నప్పుడు కూడా ఆ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని నేను. ఏప్రిల్ 1 విడుదల ఇలాంటి సినిమాలన్నీ కూడా రిపీటివ్గా చూసేవాడిని. జంధ్యాల గారి సినిమాలు, అలాగే ఈ మధ్యకాలంలో మన త్రివిక్రమ్ గారి సినిమాలు, అవి ఎక్కడో తెలియకుండా అవి కమర్షియలే, బట్ అట్ ద సేమ్ టైం తెలియకుండా ఫ్యామిలీ బాండింగ్స్ అవన్నీ కూడా చాలా డెలికేట్ ఇష్యూస్ని ఎంటర్టైనింగ్ వేలా వీళ్ళందరూ చూసారు ఆల్రెడీ. సో దట్స్ వేర్ ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అండ్ శ్రీధర్ గారు ఏంటంటే హీస్ లైక్ ఐ టోల్డ్ ఇన్ వన్ ఆఫ్ ద సినిమాలు అవే ఉంటాయి. ఎస్, అండ్ నాకంటే సో మచ్ ఇన్ లవ్ విత్ లవ్. ఆయనకి లవ్ బేస్డ్ ఫిల్మ్స్, రిలేషన్షిప్స్ ఆయనకి. ఐ ఆల్వేస్ టెల్ హిమ్, సార్ ఏంటి సార్ మీకు ఇంత ఐ యూ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కాన్సెప్ట్స్ అని అడుగుతుంటాను. అండ్ మా ఇద్దరు డిస్కషన్లో కూడా ఆయన కూడా సేమ్ మీరు అన్నట్టుగా లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ. సో దట్స్ వేర్ వీ గాట్ కనెక్టెడ్ ఫ్రమ్ ఇనీషియల్ డేస్. ఎప్పుడు జరిగినా కూడా డిస్కషన్ ఈ సినిమాల గురించి, హిందీలో రాజ్ కుమార్ హిరాని కామెడీస్ని కొంచెం ఇలా చెప్పే సినిమాలన్నిటితో మా ఇద్దరికి మంచి కనెక్షన్ ఉంది. సో ఈ పాయింట్ చెప్పినప్పుడు అంతకుముందు ఏబిసిడి అయినా సరే, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అయినా సరే, ఆయనకి ఇమీడియట్గా నచ్చి మేము వర్క్ చేస్తాం దీనిపైన. అండ్ హీజ్ ఎక్స్పీరియన్స్, హీజ్ వెల్ రెడ్ పర్సన్, ఐఐటి ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇటువంటి పాయింట్స్ చెప్పినప్పుడు ఆయన గట్టి కనెక్ట్ అవుతారు అండ్ సపోర్ట్ చేస్తారు. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తారు. సో దట్స్ వేర్ వీ బాండ్ టుగెదర్ వెరీ వెల్. మై ఫైనల్ క్వశ్చన్ ఫర్ ద 3 of you. వాట్ ఈస్ ఇట్ దట్ యు లైక్ ఇన్ ఈచ్ అదర్? అంటే త్రూ ద ఫిలిం షూటింగ్ ప్రాసెస్లో ఒకళ్ళ నుండి ఒకళ్ళు తెలుసుకున్నదేంటి, నేర్చుకున్నదేంటి? ఇఫ్ యూ హ్యాడ్ ఇంబైబ్డ్ సమ్ గుడ్ థింగ్స్. నాకు సంజీవ్ గారి దగ్గర నచ్చేది ఇస్ హిస్ లెవెల్ హెడెడ్నెస్. ఓకే. అండ్ ఎంత ఏ సిచ్యువేషన్ అయినా చాలా కామ్గా, చాలా పేషెంట్గా డీల్ చేస్తారు. దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లవ్ టు లెర్న్ అండ్ ఇన్కల్కేట్ ఇన్ మై లైఫ్. దట్ లెవెల్ ప్యానిక్ క్యారెక్టర్. నువ్వు కొంచెం ప్యానిక్ క్యారెక్టర్ కదా, తగ్గాలి. సో ఆ విధంగా ఆ లెవెల్ హెడెడ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఎందుకంటే ఆయన పొజిషనే చాలా హై ప్రెషర్ పొజిషన్. సో అలాంటి దాంట్లో కూడా ఆయన ఎంత కామ్గా డీల్ చేస్తారని ఎప్పటివరకు ఆయన అరవడం చూడలేదు, కోప్పడడం చూడలేదు, చిరాకు పడడం చూడలేదు. బట్ ఐ నో ఎలాంటి హై ప్రెషర్ అండ్ హై
ఏమంటారు బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లోనే షూట్ చేసాం మేము. ఐ నెవర్ సీన్ హిమ్ లూజ్ ఇట్, డెలివర్ ఇన్ అన్ని సిచ్యువేషన్లో హీ వుడ్ డెలివర్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ వుడ్ లవ్ టు ఇన్కల్కేట్ ఇన్ మై పర్సనాలిటీ. అండ్ నాకు విక్రాంత్లో బాగా నచ్చేది ఏంటంటే హీస్ పాజిటివిటీ. హీస్ వెరీ పాజిటివ్ అండ్ హీస్ వెరీ ఎలా ఆల్వేస్ మేకింగ్ షూర్ ఎవ్రీబడి ఈస్ కంఫర్టబుల్ అండ్ అది కీప్ స్ప్రెడింగ్ దట్ పాజిటివిటీ. అది నాకు చాలా ఇష్టం. సో నైస్ విక్రాంత్, ఐ కెన్ సీ దట్. లేకపోతే ఫస్ట్ ఫిల్మే అంత ఒక బ్యాడ్ ఇది వచ్చినా కూడా మనిషి కాన్ఫిడెంట్గా హీఈస్ జస్ట్ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్, పుట్టింగ్ ఎఫర్ట్స్, నాట్ ఎట్ ఆల్ బాదర్డ్ అబౌట్ ద పాస్ట్, జస్ట్ వాంటింగ్ టు థింక్ అబౌట్ ఫ్యూచర్. ఇట్స్ అ గుడ్ క్వాలిటీ, ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ. యా, రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎస్, మీరు టర్న్. నా టర్న్ వస్తే బేసిక్గా ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఆ లవ్ ఆఫ్ క్యారెక్టర్ ఆ మూవీ ఉంది కదా, బేసిక్గా నన్ను ద వే హీ చేంజ్ మీ ఫ్రమ్ విక్రాంత్ టు చైతన్య అనేది అది ప్యూర్లీ ద క్రెడిట్ గోస్ టు హిమ్. బేసిక్గా లాస్ట్ 2 months అంటే నేను స్టోరీ చేస్తాను అని చెప్పా కూడా 2 కూడా కదా, ఆల్మోస్ట్ 3 months హీ జస్ట్ స్పెంట్ ఆన్. ఒకసారి బ్రో ఎన్ని చేశా కదా ఈ సీన్స్ అన్ని, ఈ వర్క్షాప్ చేశాం కదా, మళ్ళీ ఏం అవసరం, ఒక అలా అయిపోయాడు అన్నమాట. కానీ బ్రో ప్లీజ్ ఒక్కసారి చేయి నా కోసం పంపించేవాళ్ళు అన్నమాట. కానీ నాకు ఆ 3 months అయిపోయి ఫస్ట్ సెట్ మీదకి వచ్చి ఆ గ్లాసెస్ పెట్టుకుని ఆ లుక్ వచ్చి నేను అక్కడ నుంచున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ వాట్ హీ డిడ్ టు మీ బేసిక్గా ఆ 3 monthsలో. సో ఫర్ దట్ ఐ హ్యావ్ టు బి, అంటే మీరు అన్నట్టు ఫస్ట్ మూవీలో వచ్చిన 5 నుంచి టు కమ్ బ్యాక్ ఫ్రమ్ ఐ నీడెడ్ ఎ పర్సన్. అంటే గాడ్ పంపిస్తారు కదా ఎవరన్నా ఇతను ఇలా. సో నేను ఎంత ఎఫర్ట్ పెట్టినా సరే, నేను ఎన్ని థియేటర్స్లో వెళ్ళినా ఎన్ని స్టేజ్ షోస్ చేసినా నాకు ఆ సపోర్టింగ్ ఒక పర్సన్ కావాలి బేసిక్గా. సో ఆ పర్సన్ నాకు గాడ్ ఇలా పంపించారేమో అనిపిస్తుంది బేసిక్గా. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫీల్ సో పాజిటివ్. అండ్ ఇంకా చాందిని దగ్గరికి వస్తే ఫస్ట్ థింగ్ ఎనర్జీ షీ హ్యాస్, సో ఎనర్జెటిక్. బేసిక్గా ఇలా ఉండాలి లైఫ్లో, ఇంత ఎనర్జెటిక్గా ఉంటే బాగుంటుంది. అంటే నేను ఇన్ జనరల్ ఈ ఇంట్రోవర్ట్స్ అసోసియేషన్ అంటే దానికి ప్రెసిడెంట్ డైరెక్టర్ గారు అయితే నేను ట్రెజరర్ అన్నమాట. ఏదో అంటే నా జోన్లో నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, కానీ అసలు నేను ఒక 10 మంది ఉన్నారు అక్కడ అంటే నాకు ఒక వెంటనే వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అనేది అనే ఫీలింగ్ అనమాట. అలాంటి తనను చూస్తా అంటే హౌ షీఈస్, అంటే ఒకప్పుడు ఎలా ఉండో తెలియదు కానీ రైట్ నో ద వే షీ ఈస్ బేసిక్గా హౌ అవుట్ గోయింగ్ షీ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా నచ్చింది. అండ్ మోర్ దెన్ దాట్ తన పాపం ద సిచ్యువేషన్ దట్ షీ వెంట్ త్రూ విత్ ద లెగ్ అండ్ ఆల్, కానీ అంతే పర్సెవర్ అయ్యి అంతే గ్రిట్తో తను అది బయటకు వచ్చింది. అది ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక 3-4 months వాట్ షీ వెంట్ త్రూ అనేది ఐ కెప్ట్ టాకింగ్ టు హర్. సో ఇది ఉంది కదా, అది ఆ డిటర్మినేషన్, దట్ సంథింగ్ ఐ రియల్లీ హ్యావ్ టు గివ్ ఇట్ టు హర్ బేసిక్గా. షీ ఈజ్ సో డిటర్మిన్డ్, ఐ నో యాజ్ ఐ నో హర్ పర్సనల్లీ. ఎస్, సంజీవ్ గారు మీరు చెప్పండి. నాకేం మిగలకుండా ఏం చెప్పేశారా? బట్ ఐ హ్యావ్ టు టెల్ విక్రాంత్ గురించి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ విక్రాంత్ బ్రో, యాక్చువల్గా మీకు చెప్పాను కదా, అంటే వచ్చిన తర్వాత నుంచి ఆ స్టోరీ విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హీరో కూడా డేర్ చేయడు, అటువంటి స్టెప్ తీసుకొని చేస్తున్నాడు. దట్స్ ఫస్ట్ గ్రేట్ థింగ్ అబౌట్ హిమ్. దట్ ఇన్ ద సెకండ్ ఫిల్మ్ అది రిస్కీ యాక్చువల్గా. అంటే రిస్కీ అంటే నా మీనింగ్ ఇండస్ట్రీ అయితే చాలా మారిందండి, అంతకు ముందులాగా లేదు. ఇప్పుడు అట్లీస్ట్ దే ఆర్ అడాప్టింగ్ న్యూ కాన్సెప్ట్స్, న్యూ థీమ్స్ దే ఆర్ టేకింగ్. ఈ టైంలో ఇట్స్ అ గుడ్ థింగ్, గుడ్ టైమింగ్ యాక్చువల్లీ. బట్ స్టిల్ ఇట్స్ అ సెకండ్ ఫిల్మ్లో మీరు ఇలాంటి రోల్ పిక్ చేసుకొని చేయటము ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఐ నో గట్స్ ఉండాలి కాస్త. అండ్ హీఈస్ ఆ క్యారెక్టర్కి వెళ్ళిన తర్వాత హీ బిలీవ్స్ డైరెక్టర్. దానికోసం ఏం హోంవర్క్ చేయాలి, ఏం చేయాలి అన్నీ చేసేస్తాడు, చెప్పింది చేస్తాడు. దట్స్ వేర్ ఐ రియలీ లవ్డ్ హిమ్. అండ్ వీఆర్ ఆల్సో డూయింగ్ వన్ మోర్ ప్రాజెక్ట్ వెరీ సూన్. అండ్ మూడో విషయం వచ్చేసి, ఏ సినిమా అయినా హీరో షూట్ అయిపోయిన తర్వాత తన పాటి తను వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పటివరకు మా సినిమా ఇంత స్పీడ్గా కదిలి ఈ రిలీజ్ టైంకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో హిమ్ ఓన్లీ. ఎందుకంటే ప్రతి విషయంలో ఇది ఎలా జరుగుతుంది, ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్ వెల్ అని, ఆ మంచి చెట్లు ఎలా ఉన్నావు ఇవన్నీ కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ కమింగ్ టు చాందిని గారు, అంటే కొంచెం మళ్ళీ ట్రాల్ చేస్తారేమో కానీ చెప్తే ఐ డోంట్ నో, కొంచెం ఎక్కువైపోద్దేమో. బట్ ఐ హ్యావ్ సీన్ మా మదర్, అంటే ద పెయిన్ వేర్ షీ రోజ్ ఇన్ హర్ లైఫ్, ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఐ హ్యావ్ సీన్ హర్. తనకి చెప్పాను కూడా ఒకసారి, యూఆర్ లైక్ ఐ ఫీల్ లైక్ దట్. నిజంగా ద వే అంత పెయిన్ ఉన్నా కూడా, అండ్ ద వే షీ గోస్ త్రూ ఆల్ దిస్ ఇన్ ఇండస్ట్రీ, ఏదైనా కూడా మాట్లాడుతుంది, ద కేర్ టువర్డ్స్ అదర్ యానిమల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఐ హ్యావ్ సీన్ మై మదర్ ఇన్ హర్. సో దట్స్ వేర్ ఐ రియలీ లైక్ అబౌట్ హర్. అండ్ సపోర్ట్, అదే పెయిన్ చెప్పాను కదా మీకు, ఒక సైడ్ ఫిజియోథెరపీ జరుగుతూ ఉంటుంది, ఒక సైడ్ షూట్ జరుగుతూ ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి చేసేసి
చేస్తున్నంతసేపు షీ హ్యాస్ టు, అంటే ఆ పెయిన్ని వదిలేసి షీ హ్యాస్ టు లాఫ్, షీ హ్యాస్ టు ఎమోట్, ఇవన్నీ ఎక్కడ తగ్గించకుండా షీ డిడ్, అంటే అవన్నీ నాట్ ఎ జోక్. సో ఆ 2 things about them is very great. And I don't want to miss my producers also. మా ప్రొడ్యూసర్ గారు చెప్పాను కదా, హీస్ లైక్ మై ఫాదర్. అండ్ ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ చేస్తారు. ఏదన్నా ఐడియా చెప్పంగానే బాగుంటే ముందుకు తీసుకెళ్తారు, ఏదైనా బాగాలేకపోయినా కూడా హీ సేస్ దట్, అది నన్ను అర్థం చేయించి, అంటే ఈ ఐడియా బాగాలేదు సంజీవ్, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, ఇటువంటివి చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కడా కూడా ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎక్కడా కూడా ఈ ఆర్టిస్ట్ అయితే తరుణ్ భాస్కర్ కావాలి అంటే ఎలాగైనా వెళ్ళి తీసుకొచ్చారు, కానీ ఎప్పుడు కూడా నో అని చెప్పలేదు. అండ్ లొకేషన్స్ అవ్వచ్చు, షూట్ అవ్వచ్చు, ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. అండ్ ఇంకొక 1 more ప్రొడ్యూసర్ మాకు నిర్వి హరిప్రసాద్ అని చెప్పి ఇంకొక ఆయన కూడా ఉన్నారు ప్రొడ్యూసర్. హీస్ అ డెబ్యూటెంట్ ఫర్ దిస్, ఈ ప్రొడ్యూసర్గా. హీ వాజ్ వెరీ కామ్. స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వెరీ కామ్గా ఉండి బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. దిస్ ఇస్, అంటే యూ షుడ్ గెట్ మోర్ అండ్ మోర్ గుడ్ ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, మధురా శ్రీధర్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది మీ దగ్గరకు రావాలి, మీ సినిమాలు చేయడానికి ముందుకు రావాలి. అండ్ ఐ ఫీల్ ఒక యాక్టర్కి కావాల్సింది నాట్ జస్ట్ యాక్టింగ్ స్కిల్స్, దెర్ షుడ్ బి అన్ యాటిట్యూడ్. అండ్ ఐ థింక్ యూ బోత్ హ్యావ్ దట్ వండర్ఫుల్ యాటిట్యూడ్. అండ్ దిస్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్. The good attitude is very, very important. And the industry should really adopt all these things. And మిమ్మల్ని ఇట్లా అక్కను చేర్చుకోవాలని నేను కోరుకుంటున్నా చాలా మనస్ఫూర్తిగా. అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు షైన్ లైక్ ఎనీథింగ్. November 14th చిల్డ్రన్స్ డే రోజు మంచిగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. పిల్లల కోసం యా ఐ నో, యా రైట్. ట్రైలర్లో లాస్ట్ డైలాగ్ అయితే చాలా బాగుంది, భాస్కర్ది. ఎలకల డిస్కో ఫంక్షన్. Oh my God. Thank you so much. Thanks a lot. Wish you good luck. All the best once again. Thank you so much. Thanks a lot.